పుట్టినటువంటి అన్నదమ్ములు యోధులు బెన్యామీలు కలిసి యెరూషలేము ముఖ్యపట్టణం చేస్తున్నారు. వాళ్ళు దక్షిణ రాజ్యంగా పిలువబడ్డారు. తక్కిన 10 గోత్రాలలో వారు ఉత్తర రాజ్యంగా పిలువబడినటువంటి వారు షోమ్రోను ముఖ్యపట్టణం చేసుకున్నారు. వాళ్ళు ఇశ్రాయేలు రాజులుగా పిలువబడ్డారు. అక్కడ సాగినట్టే సిరియా దేశం సైన్యాధిపతి ఒక ఆయన అండి, అతని పేరు నయమాను అనేటువంటి ఆ వ్యక్తి కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి అనేటువంటి ఆయన గురించి ఆ ఇంట్లో యుద్ధానికి వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేసి ఏమంటే కొండందవి ఎనికిబట్టినట్టుగా ఈ పెద్ద సైన్యంతో వచ్చి యుద్ధం చేసి బుడ్డమ్మని పట్టుకుపోయాడు. రాష్ట్రం అన్నమాట. చిన్నది ఇశ్రాయేలు దేశం చిన్నదాన్ని తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్తే ఆ బుడ్డమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గర పని పిల్లగా పెట్టాడు. ఇక ఆవిడ పని చేస్తా ఆ బుడ్డతో పని చేస్తా ఉంది. ఇంట్లో అంట్లు బొంట్లు దోతో కూర్చుని ఒక రోజు ఆ పిల్లకి ఏదో డౌట్ వచ్చి అమ్మగారు అంది. ఏంటి అని అంది. అది సరే కానీ మా యజమానుడు డాడీ ఇంటికి రావట్లేదు అని అంది. అంటే ఎందుకు అమ్మాయి అంది. అంటే నన్ను తీసుకొచ్చి కదా పెద్ద వీరుడు సూర్యుడులాగా ఎత్తుకొచ్చి మా దేశం మీదకి వచ్చి అదే చూద్దామని కరపట్ల ఏంటని రాయలేవా ఇంట్లోకి రంది. అంటే మాయరోగం కుష్టు మనిషి మంచోడే కానీ మాయరోగం వచ్చింది. కుష్టి వ్యాధులు కొప్పడం సావడం ఏడో ఇప్పుడు ఆయన ఏడ చూపించమంటావు అని అంటే అమ్మగారండి ఇంత వీరుడికి ఇంత శూరుడికి ఇలాంటి కుష్టి వ్యాధి ఉందా అమ్మా అని అమ్మాయి ఏం చేసి తెచ్చండి. అమ్మగారండి మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఉంటాడండి. ఈ అమ్మాయి మీ ఆయన కనుక మా ఊరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ ఆయన రోగం బాగుపడిద్ది అని చెప్పిందండి. తల్లి ఏ తల్లి కన్న బిడ్డామో కానీ తల్లి అమ్మా ఏ తల్లి కందో ఏ తల్లి పెంచిందో తెలియదు కానీ శత్రువులు కూడా బాగుండాలని కోరుకుంటుందండి ఆ పిల్ల. ఇలా పెంచగలమా మన బిడ్డలు? అసలు తను ఎత్తుకొచ్చిన శత్రువు ఇదే పని కనుక ఎవరికైనా ఏమైనా జరిగితే ఏమనుకుంటాం చెప్పండి. ఏమంటే మన భర్త కోపం ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, తెల్లరపాటి ఎదురు దెబ్బ అయితే దేవుడు చరిత్ర వదిలిపోయింది. అది కొడతావే మనిషిది నిజాయితీ పరం అంటే ఎట్లా కొడతా మరి. ఏది ఎదురు దెబ్బ తగిలితే గోరు ఊడిపోతే కాళ్ళు ఇరగల సంతోషించు. థియేటర్ ప్రార్థన పనుల మీదకు థియేటర్ కూడా అవునా మనమైతే ఇట్టగంటాంగా. మనకి ఏదైనా అన్యాయం చేసినా ఏదైనా జరిగినా ఆడికి ఏదో జరిగిందాక మనకు నిద్ర పట్టదు. కానీ పిల్ల ఉందండి, తను ఎత్తుకొచ్చిన వ్యక్తి కుష్టుందని తెలిసి అతను బాగు చేయటం చేస్తుంది. అమ్మా మా ఊర్లో పాస్టర్ గారు ఉంటారండి, ఎలీషా పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి పంపించండి అని చెప్పిందండి. మీరు ఏనండి ఒక మాట చెప్తాను. ఇజ్రాయెల్ దేశం చిన్నది, ఆ ఇంట్లో ఏం పని చేస్తుందండి? బానిస అంటే ఏదో అంట్లు బొంట్లు దోకుండా కూర్చుంటుంది అంతేగా తమ్ముడా. అంట్లు దోకునే పిల్ల ఈ పిల్ల అంది మీ ఆయన మా ఊరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ ఆయన బాగుపడతాడు అని చెప్పిందండి. ఎంటున్నారండి నిజానికి ఆ పిల్ల మాట చెప్పగల యజమానులు ఏమనాలి? ఏంటమ్మా మీ దేవుడు అంత శక్తివంతుడా, మీ దేవుడు అంత గొప్పవాడా? నీ దేవుడే అంత గొప్పవాడు అయితే నీ బతికేట్టుగా మా కొంపలు అంటులు దోకుంటావు అని అనలేదు. అవునా కదా? నిజంగా నీ దేవుడు శక్తివంతుడు అయితే నువ్వెందుకు బయట అంటులు దోకుంటావు అంటారు కదండి. మరి దేవుడు శక్తివంతుడైన దేవుడు పని పిల్ల దేవుడు అయితే యజమానురాల దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావు అంటే మీ దేవుడు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు కదా, మరి మా ఇంట పన్ను పాటు నువ్వెందుకు చేస్తున్నావు అని అంటారు మామూలుగా అయితే. కానీ యజమానురాలు ఈ పిల్ల చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడాల. ఏం చెప్పింది చని ఒక 12 సంవత్సరాల లోపున్నటువంటి పిల్ల ఒక్క మాట చెప్తే సిరియా దేశపు సైన్యాధిపతి సైన్యము రథాలు గుర్రాలు రాజ్యం కదిలి షోమ్రోన్లకు దగ్గరకు పోయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు చెప్పండి, ఒక చిన్న పిల్ల వాక్యం చెబితే ఒక చిన్న పిల్ల సాక్షి చెప్తే రాజ్యం కదిలి వెళ్ళిపోయింది. మనం చెబితే ఇంట్లో కొడుకు కూడా ప్రార్థన రాడు. మరి అది మన లెవెల్. అది మరి ఇంట్లో కన్నా కొడుకులు కూడా ప్రార్థన తీసుకోవడం కూర్చోబెట్టడం మన చేత కాదు. చిన్న పిల్ల చెప్తే రాజ్యం కదిలిందంటే ఎలా కదిలిదండి? సిరియా దేశం సైన్యం అంతా కదిలి యుద్ధానికి పోయినట్టు పోయిన మాట రాసి రే వాళ్ళు ఏంటి యుద్ధానికి వచ్చే మన మీదకి వచ్చారని. అయ్యా యుద్ధానికి కాదు, మేము వచ్చేది బాగుపడటానికి వచ్చాం, మాకు బాయిరోగం వచ్చింది, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుద్దంట అందుకని వచ్చామని చెప్పారంటే ఎంత మాట చూడండి. ఒక చిన్న పిల్ల చెప్తే రాజ్యాలు కదిలిపోయినంటే దీన్ని బట్టి ఎందుకు వెళ్ళి చెప్తున్నాను తల్లిగా ఆ పిల్ల చేసే పని పిల్లేమో పని మనిషేమో, కానీ పని పిల్ల అయితే ఏంటండి ఇశ్రాయేలు రక్తం నరాల పెరుగుతుందేమో. అక్కడ ఆ పిల్లకున్న సాక్షి ఉందే, ఏమా నేను ఎంతమందిని చూసాను పని వాళ్ళని కానీ నీ లాంటి దాన్ని చూడలేదని ఆ పిల్ల సాక్ష్యాన్ని బట్టి రాజ్యాన్ని కదిలించింది. అక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. పరాయి రాజ్యానికి ఒక సాక్ష్యం రాజ్యాన్ని కదిలించగలుగుద్ది. తల్లి ఈరోజు బిడ్డల జీవితము సమాజంలో అనేక మంది బతుకులు మార్చాలంటే ముందు మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి, మనకుండా సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం రావాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని మీదకి వస్తుందో మోషేకి మాట చూపించే దేవుడు అగ్నిలోంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఏమని తెలుసా? మోషే ఏ సాక్ష్యం లేదని చెప్పి ఐగుప్తు నుంచి బయటకు వచ్చావో ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద ఉంటుంది, ఒక మంచి సాక్షిగా వెళ్తావని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అన్నారు, ధైర్యంగా వాక్యం చెప్తారన్నారు. నిజమే,
పరిశుద్ధాత్మ లేనప్పుడు ఈయన భయపడే కదా బయటకు వచ్చింది. ఏ ఐగుప్తు దేశానికి మోసే భయపడి బయటకు వచ్చాడో పరిశుద్ధాత్మ అగ్ని ఆయన మీదకి వస్తే, మోసే ఎందాలు నువ్వు ఐగుప్తు భయపడ్డావు, ఈ పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నీకు ఐగుప్తు భయపడిద్దని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈసారి భయపడేది నువ్వు కాదు, నీ మీద పరిశుద్ధాత్మ శక్తి చూసి ఒక్కొక్కడి వెన్నులో వణుకు పుట్టాలి, అలాంటి పరిశుద్ధాత్మ నీ మీద నిలబడబోతుంది అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ మీద ఉంటే మనం వణకటం కాదు, ఆత్మను బట్టి ఎదుటివాడి వెన్నులో వణుకు పుట్టాలి, అలాంటి ఆత్మీయ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఏ ఐగుప్తు దేశానికి మోసే భయపడ్డాడు, ఇప్పుడు ఐగుప్తే మోసేకి భయపడే కదా తీసుకెళ్ళరు బాబు వాళ్ళందరూ పంపించేశారండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మకి మన మీదకి వస్తే చూడండి, అదే పెంతెకొస్తు పండుగ దినం నాడు పేతురు గారు ఉన్నారే, యేసుప్రభు నమ్ముకున్నాడు, కార్యాలన్నీ చూశాడు. కానీ ఏం చేశాడు? చిన్న పిల్లలు వచ్చింది, అప్పుడు కూడా అంతే, బొడ్డమ్మ వచ్చింది, నువ్వు ఆ పేతురుతో ఉండని చెప్పి వచ్చి యేసుప్రభుతో దితిగా వదలవు, నజరేయుడు యేసుతో కూడా ఉండకూడదంటే, ఏ పిచ్చి మోహం దాన్ని ఎవరు చూసి అనుకోండి, ఈ పిల్లలు నా ఎనక తిరుగుతుంది, అమ్మ తోడు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఎవరిని? చిన్న పిల్ల వచ్చి నువ్వు నజరేయుడు యేసుతో కూడా ఉండవంటే, చిన్న పిల్ల దగ్గర యేసు దేవుడని పిల్ల ముందు కూడా ఒప్పుకోలేక నాకు తెలియదు అన్నాడు. అటుపోలు ఇంకొక పిల్ల ఏంది పిల్లందరూ రాయసుడు తిరుగుతున్నాడు అనుకున్నాడేమో. మళ్ళీ నువ్వు నజరేయుడు వేస్తున్నాడు అమ్మాయి అని ఒట్టి పెట్టుకోవడం మొదలుపెట్టాడు. మనుషులు ఉంటారంట, ఎవరు చూసి ఎవడు అనుకుంటున్నావు అన్నాడు. చిన్న పిల్ల ముందు కూడా సాక్ష్యం చెప్పలేక, చిన్న పిల్ల ముందు యేసు నా దేవుడు చెప్పలేక ఆ రోజు వణికిపోయి ఒట్టి పెట్టుకుని నడిచాడు. కానీ పెంతెకొస్తు పండగ దినమనాడు పరిశుద్ధాత్మను అగ్ని పేతురు మీదకి వస్తే, ఏ యూదులకు భయపడ్డాడో అదే యూదుల మధ్య దెమ్మ తిరిగిపోయేలాగా సువార్తను ప్రకటించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాట వినడు కంటే మనుషుల మాట వినడు కంటే దేవుడి మాట వింటే దేవుడికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటి గురించి విన్న వాటి గురించి బోధించక ప్రకటించక మానవ కొడతాం, కొట్టుకోండి, చంపుకోండి, సిరివేస్తాం, తిరగేసేసుకోండి. ఒకప్పుడు చిన్నప్పటికి భయపడ్డాడు, కానీ పరిశుద్ధాత్మ అగ్ని ఉంటే యూదులు అధికారిగా ఒక్కొక్కడి వెన్నులో వణుకు పుట్టినట్టుగా దేవుడి సువార్త ప్రకటించే ధైర్యము పేతురుకు వచ్చింది. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ అగ్ని నీకెందుకు తెలుసా? దేవుడి దర్శనం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎక్కడైతే భయపడుతున్నావో, ఏ సమస్యకు నువ్వు భయపడుతున్నావో, ఆ సమస్యలకు నువ్వు భయపడటం కాదు, నీకే సమస్యలు భయపడే రోజు దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే కార్యమును మోసే గుర్తుపెట్టుకో, ఏ బేలు గుర్తుపెట్టుకో, ఏ జనాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావో అదే జనాలకు నువ్వంటే భయం పుట్టబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కటి భయం పుట్టేట్టు చేస్తూ ఉండదు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. అప్పకేంద్ర కార్యక్రమం స్టార్ట్. అప్పు చెబితే వెళ్ళిపోతలేదు, కోపంతో మాత్రం నేను చెబుతాం. మళ్ళీ అప్పకెత్తలంటే అయి కాదు, మళ్ళీ అప్పగింతలు అనగానే ఆడికి వెళ్ళిపోతారు. అమ్మాయి జాగ్రత్త అమ్మ, అబ్బాయి ఏమన్నా సర్దుకుపోమ్మా, అమ్మాయి ఆడబిడ్డ ఏమన్నా సర్దుకుపోమ్మా అని చెబుతా ఉంటే పాపం ఎవరు అమ్మాయి వెళ్ళి వాళ్ళ అత్త తిట్టగానే బట్టలు సర్దుకొస్తుందంట. ఏంటమ్మా అంటే, మా అమ్మ ఎవరు తిట్టినా సర్దుకుపోమని అంటుంది. ఓ సర్దుకుపోమంటే ఇలా సర్దుకుపోమని అర్థమైంది మా పిల్లకి. ఆడబిడ్డ తిట్టినా బట్టలు సర్దుకొస్తుంది, సర్దుకుపోవటం అంటే బట్టలు సర్దుకుపోమని కాదు. ఇప్పుడు అప్పకెత్తాడు, మరి ఆపకెత్తాడు అనుకునేవారు. ఇప్పుడు నేను చెప్పిన మరి తిరిగి చెప్పండి. దేవుడు మోషేకి అగ్నిలోంచి మాట్లాడటం వలన ఏమి నేర్పాలనుకున్నాడు? అగ్ని ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1. మొదటి మాట, అగ్ని దేని సూచనగా చెప్పాడండి? అమ్మ మహాశ్రమల సూచనగా చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులు మహాశ్రమల్లో ఉన్నారు కాబట్టి నేను అగ్నికి మధ్యలో ఉన్నాను, శ్రమలకు మధ్యలో నేను మీకు తోడుగా ఉంటాను. అంటే మీరు వెళ్ళి శ్రమలు పడండి, మీ వెనకతో వస్తాను చెప్పటలా, మీరు శ్రమలు పడతా ఉంటే ఆ శ్రమలకు మధ్యలో నేను మీతో కూడా ఉంటాను, శ్రమల కాలం మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని శ్రమ నుంచి విడిపిస్తానని చెప్పాడు. ఇదే వాగ్దానం మనకు చేస్తున్నాడు. ఎలాంటి శ్రమల మధ్య మీరుంటున్నా మిమ్మల్ని అనాథలుగా విడిచే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు పడేటువంటి ఏ శ్రమ అయినా కానివ్వండి, ఆ శ్రమకు మధ్యలో మన దేవుడు ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడు ఖచ్చితంగా ఒకనాడు ఆ శ్రమ నుంచి పరిపూర్ణ బయటకు తీసుకొస్తాడు. రెండవది, అగ్ని అనే దేనికి పోలికి చెప్పాడు? దేవుని మన మాట అగ్ని వంటిది కాదని అన్నాడు. అనగా నీ నోట నా మాట పెడుతున్నానయ్యా, అగ్ని వంటి మాట పెడుతున్నాను, నా మాటలు నువ్వే మొట్టమొదటి రాస్తావని చెప్పాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటి రాసింది మోషే గారు రాయబడింది. అంతేకాదు ఆయన మాట్లాడితే లక్షల మంది హృదయాలు మండుకొని లక్షల మంది కాల్భములు వదిలిపెట్టి బయటికి రాగలిగారు. 6 లక్షల కాల్భములు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, వాడోళ్ళు అందరు కలిపితే సుమారుగా 5 లక్షల మంది జనం ఒక్క మోషే మాటతోనే హృదయాలు మండిపోయి ఐగుప్తుని వదిలిపెట్టి బయటకు వచ్చారు. నెంబర్ 3, సాక్ష్యము కలిగినటువంటి వాడు. ఐగుప్తుకి వెళ్ళాలంటే సాక్ష్యం పోయింది, తిరిగి మరలా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల నీకు మరలా సాక్ష్యం వచ్చింది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు ధైర్యంగా నిలబడతారని చెప్పాడు. కాబట్టి ఆ రోజు ధైర్యంగా
వీళ్ళు భయపడి వచ్చినటువంటి మోషేకి జనం భయపడేట్టుగా దేవుడు చేశాడు. ఈ రాత్రి కాలం మనం కూడా ఏ సమస్యల మధ్య నువ్వు భయపడుతున్నావో, ఏ విషయం నువ్వు భయపడుతున్నావో, ఏ పరమల పరిశుద్ధాత్మ అగ్ని నీకు తోడుగా ఉంటుంది. ఏటికైతే నువ్వు భయపడుతున్నావో ఇక సమస్యకు నువ్వు భయపడటం కాదు, నిన్ను చూసే సమస్య భయపడేట్టుగా చేసే దేవుడు మన దేవుడు అనే ధైర్యంగా నిలబడండి. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయమని చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రతి కష్టంలో నుంచి, శ్రమలో నుంచి మీకు విడిపించే ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తాడు. మోషేకి చేసిన దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిటువంటి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా అది చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకుని ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాకు కూడా కావాలి ప్రభు చెప్పండి. మోషేకి తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. రాబోయే దినాల్లో మీకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చి అనేక మందికి మనం సాక్షిగా నిలబడి అనేక మంది ప్రభు దగ్గర నడిపించేటువంటి వారిగా, శ్రమలో కొలిమిలో ఉన్నటువంటి అనేక మందిని విడిపించి మంచి మార్గం చూపించేటువంటి సాక్షులుగా ఉందాము. దేవుడి మాటలు గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే మాటలు అగ్ని వంటి మాటలు, దేవుడి మాటలు ప్రకటించండి. ఎంతమంది పాపలు ఉన్నారో వాళ్ళు ఏలైతే చూపించకుండా నువ్వు ఇలాంటి దాన్ని నువ్వు అలాంటి వాడిని ఏలైతే చూపించడం కాదు మన సువార్త అప్పగించింది. తెలుగు మార్గాలు తప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఎందుకు ఆ బతుకులకు వెళ్ళిపోయారో అది మనకు తెలియదు. కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని మనకు అప్పచేయని బాధ్యత. వాళ్ళు ఏలు పెట్టి చూపించ చూడండి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మగాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఒకవేళ పతనం అయిపోయి పడిపోయి దిగసారిపోయి ఉంటే వాళ్ళు నీళ్లు పెట్టి చూపించుకోకుండా ఏ మాట చెప్తే వాళ్ళకి దేవుళ్ళకి వస్తారో, ఏ మంచి మార్గం చూపిస్తే వాళ్ళు వస్తారో ఆ మార్గం మనకు తెలుసుకున్నాం. యేసు వాక్యం తెలుసుకున్నాం కాబట్టి ఆ వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించి మంచి మార్గంలో పెట్టండి. దేవుని మాట అగ్ని వంటి మాట కనుక వాళ్ళ పాపాన్ని దహించి వాళ్ళు కూడా పరిశుద్ధ సంఘ సహవాసంలో నిలబెట్టేటువంటి దేవుడి తెలుసుకుని ఈ వాక్యానుసారంగా మనం నడుతాము, అనేకులు నడిపిద్దాము. దేవుడి